రౌండప్ ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు ఏపీ సీఈఓ. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు ఎంకే మీనా. ఎన్నికల కోడ్ అమలుపై సమీక్షించారు ఆయన. పెండింగ్ లో ఉన్న ఫామ్ 7-8ల పరిష్కారం, రాజకీయ పార్టీలకు అనుమతుల జారీని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సి విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ సిస్టాన్ని పటిష్టంగా అమలు పరచాలన్నారు సీఈఓ. ఈసీ సమావేశంపై లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికల ముందస్తు నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో సచివాలయం నుంచి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఎంకే మీనా పలు సూచనలు, ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రధానంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని పెంచుతున్నాయి, స్పీడ్ కూడా పెంచుతున్న పరిస్థితుంది. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలు కానీ అభ్యర్థులు కానీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వివిధ రకాలుగా రిక్వెస్టులు పెడుతున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు, అనుమతులు కూడా ఆయా జిల్లాల్లో ఎన్నికల అధికారులను కూడా కోరుతున్నారు. దానికి సంబంధించి ఎటువంటి పెండింగ్లు ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి, వెంటనే వాటికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని కూడా ఎంకే మీనా జిల్లా అధికారులను ఆదేశించినట్టుగా, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఎన్నికల ప్రవర్తన నియమాలని ఉల్లంఘిస్తున్నాయంటూ రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ అంశానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, అదేవిధంగా జిల్లాలో కూడా ప్రధాన ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. వీటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా విచారణ చేసి వాటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా ఎంకే మీనా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఎంసీసీ కోడ్కు సంబంధించి ఎటువంటి ఉల్లంఘనలను కూడా సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. వాటికి సంబంధించి కూడా వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో సమీక్షించి ఆ విచారణ జరిపించి అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని కూడా ఆదేశించినట్టు తెలిసింది. ఎన్నికలకు సంబంధించిన ప్రచారం రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, ఎక్కడైనా కోడ్ ఉల్లంఘన జరిగినట్లయితే వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ఎంసీసీకి సంబంధించి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇటీవలే సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. దాంట్లో భాగంగా పార్టీల ఆఫీసులకు సంబంధించి, పార్టీ జిల్లా కేంద్రాలు కానీ రాజధానిలో ఉన్న ఆఫీసులకు సంబంధించి, పోస్టులకు సంబంధించి కూడా కొన్ని అభ్యంతరాలు ఈసీ వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పలు అభ్యంతరాలను, పలు అంశాలను సీఈఓ దృష్టి తీసుకెళ్లి వీటికి సంబంధించి కూడా కొంత స్పష్టత ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం. మొత్తం మీద మాత్రం ఒకవైపు ఎంసీసీకి సంబంధించి అంటే కోడ్ ఉల్లంఘన ఎక్కడైనా పాల్పడినట్లయితే వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవడం పాటు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఇచ్చే రిక్వెస్ట్ ను వెంటనే ప్రాసెస్ చేసేందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని, ఎక్కడ కూడా ఎటువంటి విమర్శలు తాళు లేకుండా ఎన్నికల ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెన్సీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఎంకే మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. రాఘవేంద్ర, ఎన్టీవీ, అమరావతి.